డియర్ స్టూడెంట్స్, మనం నిన్న జరిగినటువంటి క్లాస్లో టీజీ సెట్ డిసెంబర్ 25లో నిర్వహించినటువంటి పేపర్ని 51 క్వశ్చన్ నుంచి 72 73 క్వశ్చన్ వరకు మనం అనాలిసిస్ చేసినాం. అంటే జనరల్గా అనాలిసిస్ చేయడం అంటే చాలా టైం టేకింగ్ అంటే టక్క సమాధానం చెప్పడం కాదు కదా. దాని యొక్క ఆన్సర్ ఆప్షన్స్కు జస్టిఫికేషన్ ఎట్లా జరిగింది, అది కరెక్ట్ ఎట్లా, ఒకవేళ కరెక్ట్ కాకపోతే కరెక్ట్ కాదు ఎట్లా అనేటువంటిది మనం వివరించుకోవాలి. అట్లా వివరించుకున్నప్పుడే మనకు అది అర్థమైంది. అయితే తర్వాత ఈరోజు కొన్ని ప్రశ్నలు కూడా మనం మిగతా చూద్దాము సాధ్యమైనంత మేరకు. ఒక పేపర్కు ఒక 4 to 5 days పడుతుంది. అయితే మనం ఒక 5-10 పేపర్లు చేసుకుంటే చాలా విషయాలు మనకు దాని బ్యాక్గ్రౌండ్ అంతా అర్థమైపోతుంది. మల్టిపుల్ ఛాన్సెస్ లాగా బిట్టు చదవకుండా దాంట్లో వచ్చినటువంటి క్వశ్చన్కు దాని వెనుక ముందు ఏ రకమైనటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయని కూడా మనకు అర్థం కావాలి. మనకు ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్ అంటాం కదా. ఒకటేసారి ప్రాబిలిటీ అడిగింది అనుకోండి, ప్రాబిలిటీ ఎన్ని రకాలు ఉన్నాయో తెలవాలి. అంటే ఒక ప్రశ్నను విశ్లేషించేటప్పుడు దాని ముందు వెనక దాని యొక్క సంగతులన్నీ మనకు తెలవాలి, దాని విషయాలని తెలవాలి. ఆ కాన్సెప్ట్ అంతా కూడా మనకు అర్థం కావాలి. అట్లా అర్థం కాకపోతే దాన్ని మనం కరెక్ట్ చేయలేము. ఆ ఒక్కసారి చూస్తాము, ఈ ఈ సేమ్ అట్లే మూసలో పోసినట్టుగా సేమ్ ఆన్సర్ కనుక, సేమ్ క్వశ్చన్ కనుక వస్తే మనం రాయగలుగుతాం. కానీ ఏమాత్రం కొంచెము ట్విస్ట్ చేసినా కానీ మనకు ఆ క్వశ్చన్ పైన కొంత అసందిగ్ధత ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది. అట్లా కన్ఫ్యూజన్ ఉండొద్దు అంటే కాన్సెప్ట్ యాజ్ వెల్ యాజ్ క్వశ్చన్ పేపర్ని, ఆప్షన్స్ని కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేస్తే ఏ రకమైనటువంటి ప్రశ్నలు ఎంత ట్విస్టింగ్ చేసినా కానీ మ్యాక్సిమం 90% వాటిని మన లాజిక్ను ఉపయోగించుకొని, లాజిక్ ఉపయోగించుకుంటూ అంటే మన సబ్జెక్ట్ వస్తేనే లాజిక్ వస్తుంది. అసలు సబ్జెక్ట్ లేకుండా లాజిక్ మనం ఉపయోగించలేము. అయితే అట్లా మెల్లమెల్లగా సబ్జెక్ట్ ఒకటేసారి రావాలంటే 10 ఏరియాస్ కాబట్టి ఏ ఒక్క ఏరియాని మనం మిస్ అయినా కానీ ఆ ఏరియాలో మనకు క్వశ్చన్స్ వస్తే రాయటానికి కష్టమైంది. ఇప్పటివరకు స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ లింక్ ఉన్నటువంటి ప్రశ్నలే ఎక్కువ కనపడ్డాయి. ఈ 90-93 వరకు నేను చూసినటువంటి ప్రశ్నలు కూడా, అంటే ఓ 50 ప్రశ్నలు ఎక్కువ భాగం, అంటే ఓ 10 పైన స్టాటిస్టిక్సే ఉన్నాయి. 10-12 క్వశ్చన్స్ ఒక స్టాటిస్టిక్స్కి వస్తే జనరల్గా ఆర్ట్స్ స్టూడెంట్స్ ఈ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్లో కొంచెం వీక్ ఉంటారు. వీక్ ఉండడానికి కారణం ఏంటంటే ఆ మ్యాథమెటికల్ మీద కొంచెం పట్టు తక్కువ ఉంటుంది. ఎవరైతే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఉండి ఉంటే ఇది వాళ్ళకి ఎక్కువ, అది పెద్ద కష్టం అనిపించదు. ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఉన్నటువంటి వాళ్ళు డిగ్రీలో తీసుకొని, డిగ్రీ కూడా మ్యాథ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎంఏ ఎకనామిక్ చేస్తున్నారు. ఎంఏ ఎకనామిక్ చేయడానికి ఇప్పుడు డిగ్రీలో ఎకనామిక్స్ ఉండాల్సిన అవసరం లేదు. పోయిన సంవత్సరంకి వెళ్ళి అదే ఇంప్లిమెంట్ అయింది. నూతన విద్యా విధానంలో, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఏ ఆప్షనల్ లేకున్నా కానీ ఆ పేపర్, ఆ పీజీ కోర్సు మనం చేయొచ్చు. బిఏలు ఇదివరకే కంపల్సరీగా 3 years ఒక ఎకనామిక్స్ ఉంటేనే ఎకనామిక్స్ రాయాలి. హిస్టరీ ఉంటేనే 3 సంవత్సరాలు హిస్టరీ రాయాలి. ఎట్లయితే తెలుగు, ఇంగ్లీషు లాంగ్వేజెస్ ఎవరైనా రాయొచ్చు అనేది ఉంది కదా, అట్లాగే ఎకనామిక్స్ కానీ ఏ ఆప్షనల్ కానీ సైన్స్ స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి ఇప్పుడు ఎకనామిక్స్ రాస్తున్నారు. మ్యాథ్స్ స్టూడెంట్స్ వచ్చి ఎకనామిక్స్ రాస్తున్నారు. స్టాటిస్టిక్స్ వాళ్ళు వచ్చి ఎకనామిక్స్ రాస్తున్నారు. అయితే వాళ్ళకు ఈ ఎకనామెట్రిక్స్, క్యూటీ అండ్ స్టాటిస్టిక్స్ బేస్ కనుక ఉంటే రీసెర్చ్ లెవెల్లో చాలా ఉపయోగపడుతుంది. ఈ సెట్ నెట్ పరీక్షలో కూడా ఎవరైతే స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ మీద కొంత అవగాహన ఉంటుందో చాలా పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. కనీసం
ప్రైమరీ కాన్సెప్ట్స్ తెలిసినటువంటి వాళ్ళు 1-2 సార్లు చదువుకుంటే తెలిసినటువంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు దీంట్లో డెరివేషన్స్ ఉంటాయి. తర్వాత శాంప్లింగ్స్ మెథడ్స్ ఉంటాయి. ఫంక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు అర్థం కావు. సెట్స్ ఉంటాయి. ఇవి తెలవాలంటే మనకు మ్యాథ్స్ బేస్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇదివరకు లేకున్నా గానీ, ఈ పేపర్‌లన్నీ కూడా సాల్వ్ చేసిన తర్వాత వీటి ఇంపార్టెన్స్ ఏందో మనకు డెఫినిట్‌గా అర్థమైంది. వాటిని వదిలిపెట్టొద్దు. అవి మనకు రావన్నట్టు వదిలిపెడితే ఇక అవి మనకు మంచి మార్కులు స్కోర్ గావు. కాబట్టి నెట్ క్వాలిఫైడ్ కావడం అనేటువంటిది సాధ్యం కాదు ఒక్కోసారి. సరే అప్పుడు కూడా కొంతమందికి రూల్ ఆఫ్ రిజర్వేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్లా ఉన్నప్పుడు కొంతమందికి వస్తే వస్తదేమో గానీ, మ్యాథ్స్ క్వెషన్‌లు కరెక్ట్ చేయకుండా, స్టాటిస్టిక్స్ క్వెషన్‌లు కరెక్ట్ చేయకుండా, మనం అటు జేఆర్ఎఫ్ లాంటివి, రిసర్చ్ ఫెలోషిప్ కావాలంటే ఓ 65% పైన ఉండాలి. 65-70% రావాలి. అట్లే కాకుండా మనకు రేపు వచ్చేటువంటి పోటీ పరీక్షలు కూడా అన్నీ కూడా సీబీటీస్ అయినాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయినాయి. అట్లా సీబీటీని కూడా మనం ఎదుర్కోవాలంటే జేఎల్, డీఎల్, గురుకుల ఇవన్నీ కూడా మనకు ఈ నాలెడ్జ్ అనేది ఉపయోగపడుతుంది. బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 కూడా తక్కువేంగా మీరు అంచనా వేయకండి. అది కాబట్టి మనం నిన్నటి వరకు చేసినటువంటి 72, 73 కౌంట్ చూద్దాం ఇప్పుడు షేర్ చేస్తాను. నిన్న లాస్ట్‌లో ఈ కాల్డార్ సంబంధించినటువంటి ఎండియోజినస్ గ్రోత్ సంబంధించినటువంటి దాంట్లో ఆహ్, మనొక డౌట్ వచ్చింది. కళావతి సార్. కళావతి. ఓకే. ఓకే. కళావతి నీ డౌటు తప్పేం గాదు. అంటే ఈ ఆ ప్రశ్నకు సంబంధించి ఎండోజినియస్ గ్రోత్ అనేటువంటిది కాల్డార్‌కు మొత్తం ప్రమేయం లేదని ఏం గాదు గానీ, అతని సెన్స్ వేరు. అతను చెప్పినటువంటి విధానం వేరు. అయితే అతను 1950, 60స్‌లో తన యొక్క కాన్సెప్ట్ డెవలప్ జేసిండు. అయితే అతను తీసుకున్నది ఏందంటే, అతను దేని మీద తన యొక్క విషయాన్ని ఎంఫసైజ్ చేసిండంటే, ఇండస్ట్రియల్ గ్రోత్ ఒకటి, ఇంక్రీజింగ్ రిటర్న్స్ అంటే ఇంక్రీజింగ్ రిటర్న్స్ వస్తాయని చెప్పేసి, తర్వాత క్యుములేటివ్ కాజేషన్ దానికి డిమాండ్ లెడ్ గ్రోత్ అనేటువంటిది ఇంటర్నల్ రిసోర్స్‌ని బట్టే ఇవన్నీ కూడా వస్తాయని చెప్పేసి, అతడు 1950స్‌లో చేసినటువంటి సిద్ధాంతము ఎండోజినియస్ ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి బేస్‌లో తీసుకున్నాడు అతను. అయితే ఇది అందుకే దీంట్లో మెయిన్ ఏందంటే మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్‌పుట్ అనేటువంటిది డిమాండ్ లెడ్ గ్రోత్ అనేటువంటిది కాల్డార్ చెప్పినటువంటి థీరమ్ అది. అయితే 1980లో ఎవరైతే వీళ్ళు పాల్ అండ్ రోమర్, రాబర్ట్ లూకాస్ రోవర్ ఏమో దాన్ని ప్రపోజ్ చేస్తే దాన్ని డెవలప్ చేసింది లూకాస్ చేసిండ్రు. వీళ్ళేం చెప్తారంటే టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానము, రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అండ్ హ్యూమన్ క్యాపిటల్ ఇవి ఎండోజినియస్ ఇంటర్నల్ ద్వారా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందనేటువంటిది వీళ్ళ కాన్సెప్ట్. అదేమో ఇండస్ట్రియల్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపార్టెంట్ తీసుకొని డిమాండ్ లెడ్ గ్రోత్‌గా అతను చెప్తాడు. మనకిచ్చిన క్వెషను ఎండోజినస్ గ్రోత్ అనేది ప్యూర్‌లీగా రోవర్ సంబంధించినటువంటిది. తర్వాత దాన్ని డెవలప్ చేసింది లూకాస్. అంటే మనం గ్రోత్ థియరీస్‌లో పోయినప్పుడు గ్రోత్ థియరీస్‌లో అన్నీ ప క్షుణ్ణంగా చదివితే మనకి కాన్సెప్ట్ కాల్డార్ గ్రోత్ మోడల్ ఉంది. ఎండోజినస్ గ్రోత్ మోడల్ ఉంది. ఎన్ని గ్రోత్ మోడల్స్ ఉన్నాయి? రోస్టర్ గ్రోత్ మోడల్ ఉంది. యాడమ్ స్మిత్, రికార్డో, బ్యాలెన్స్డ్, అన్‌బ్యాలెన్స్డ్, హారెడ్డోమర్, హిక్స్ ఇట్లా ఈ గ్రోత్ మోడల్స్ అన్నీ కూడా మనకు చాలా వరకు మన దగ్గర వీడియోలున్నాయి. దాంట్లో లేనటువంటి కాన్సెప్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మనకన్నీ జేఎల్, డీఎల్ చేసినప్పుడు ఉన్నటువంటి గ్రోత్ మోడల్స్ మన వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి వెబ్‌సైట్ అంటే లింక్ ఉన్నటువంటి వెబ్‌సైట్ మీరు దాన్ని చూస్తే దొరుకుతాయి. గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ చాప్టర్ ఏరియాకి పోతే మీకు అవి కనపడతాయి.
వాటి చూడండి. ఇంకా ఏమైనా ఈ మీన్ వైల్ మన సమయం గడిచే కొద్దీ ఏమైనా కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఉంటే వాటిని కూడా కొన్ని వీడియో తీసి పైన దాంట్లో ఇన్సర్ట్ చేయటము, లేకపోతే మనకు క్లాస్ జరిగేటువంటి రన్నింగ్ క్లాసే ఉంది కదా, ఇప్పుడు నిన్న చేసినటువంటి పేపర్ విశ్లేషణ ఉంది. అది ఏమైందంటే ఒక గంట గంట 40 నిమిషాలు పట్టింది దాన్ని టోటల్గా. దానికి కొన్ని కట్ చేస్తే ఒక 3-4 నిమిషాలు తగ్గింది అంతే. ఏది మన దగ్గర టైం ఇచ్చినటువంటిది కొంత ఆ, అదే మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి కొంత టైం గ్యాప్ ఉంటుంది. అవన్నీ చిన్న చిన్న ముక్కలు ముక్కలు తీసేస్తే డిలీట్ చేస్తే ఒక 3-4 నిమిషాలే తగ్గింది. ఇట్లా ఎక్కువ కట్ చేసాం అనుకోండి కాన్సెప్ట్ మనకు అర్థం కాదు. ఇట్లా దాన్ని నెట్ సెట్ సిలబస్లో యూట్యూబ్లో మీరు లింక్ ఇవ్వలేకపోవచ్చు, కానీ దేనికెళ్ళి మనకు వెబ్సైట్కి వెళ్ళి లింక్ ఇవ్వాలంటే టైం పడుతుంది. ఎందుకంటే అప్పుడు దాన్ని చాలా సాఫ్ట్వేర్ దాన్ని కూర్చోబెట్టుకొని ఆ లింకులను వేయడానికి నాకు ఒక 1 మంత్ పట్టింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ వీడియోలన్నీ కూడా ఒక దగ్గర చేసి ఏమన్నా ఏరియాలో కొత్తగా కనిపిస్తుంది, ఏ ఏరియా వచ్చింది. ఇప్పుడు నేను నిన్న చెప్పినటువంటి అవన్నీ కూడా డిఫరెంట్ ఉన్నాయి. పేపర్ విశ్లేషణ అనేది ఒక ఒక దాంట్లో పోవాయి. కాబట్టి నెట్ సెట్ సిలబస్ సంబంధించినటువంటి లింక్ని మనం దాంట్లో చాప్టర్ వైజ్గా చెప్పడానికి అవకాశం లేదు. పేపర్లన్నీ కూడా కలగాపులగంగా ఉంటాయి, అన్నీ కలుస్తాయి. కాబట్టి మీరు ఏ కాన్సెప్ట్ని ఆ కాన్సెప్ట్గా గుర్తుపెట్టుకొని, ఎందుకంటే దీంట్లో అన్ని కలగాపులుగా ఉంటాయి కాబట్టి ఒక ఏరియాని తీసుకుపోలేము. ఆ వీడియోలు మాత్రం సాధ్యమైనంత వరకు యూట్యూబ్లో పంపించినప్పుడు మీరు వాటిని సెర్చ్ చేస్తే దొరుకుతాయి. లేకపోతే మీరు ఒక దగ్గర నేను అన్ని కూడా నల్గొండ ఎకనామిక్స్ ఫోరం టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో పెడితే ఇక ఉంటాయి. మన వాట్సాప్లో పెడితే మీకు కొత్త కూర్చోలు దొరకవు, కానీ టెలిగ్రామ్ ఛానల్లో ఈ క్లాస్ అన్నీ కూడా రికార్డెడ్ పెడుతున్నాను. రికార్డెడ్ అయినన్నీ కూడా యూట్యూబ్ పంపాలనేది ఏం లేదు. ఎందుకంటే మనం ఎంతసేపు అయితే చెప్పినామో అంతసేపు దాన్ని చూసి దాన్ని అప్లోడ్ చేసి ఒక గంటన్నర చెప్పినామనుకో, ఒక గంటన్నర దాన్ని వినాల్సింది. ఎక్కడెక్కడ తప్పులు పోయినా ఉప్పులు పోయినా చూసుకొని కట్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేయాలి. కాబట్టి ఒక గంటన్నర ఉంటే 2-3 గంటలు టైం పడుతుంది మొత్తం. అంత టైం దాని మీద స్పెండ్ చేయాలంటే అంత వాల్యూ ఉండాలి మనం ఆ క్లాస్కు. మనకి ఎవరికి తెలియకుండా మనం చెప్పుకున్న క్లాసుని టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తే నాకు పెద్దగా ఇబ్బంది లేదు. టక్కున దాంట్లో డౌన్లోడ్ చేసి దాన్ని లింక్ ఇస్తే దాంట్లోకి స్పేస్ చేసేస్తే మీకు వస్తుంది. కానీ యూట్యూబ్ పంపాలంటే చాలా యాతన. అది సాధ్యమైనంత వరకు నేను టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో కండి. అందరు కూడా టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొంతమంది. ఎందుకంటే నేను యాడ్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు మీకు వాట్సాప్లో ఉన్నారనుకోండి, మన కొత్త క్యాండిడేట్స్ని ఐ విల్ యాడ్, నేను యాడ్ చేస్తా. ఇంకా లింక్ పంపినప్పుడు ఆ లింక్ ద్వారా మీరు వచ్చి నల్గొండ ఎకనామిక్స్ ఫోరం టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ కండి. మీరేగా మీకు కావాల్సినటువంటి అన్నీ కూడా వీడియోలు దాంట్లో చూడండి. ఎందుకంటే ఇది కొంత స్లోగా మనం వెళ్దాం, స్పీడ్గా అవసరం లేదు. మీకు ఎట్లాగో తెలంగాణ ఏరియా వాళ్ళు సెట్ నెట్ 2 రాసిండ్రు, మనం మిగిలింది నెట్, తర్వాత జేఎల్డిఎల్ గురుకుల ఇవి పట్టినప్పుడు. కాబట్టి మనకు ఒక 5-6 నెలల టైం దొరుకుతుంది. ఈ 5 నెలల టైంలో మీరు దాన్ని నెట్కు కోసం ప్రిపేర్ కాండి. అట్ ది సేమ్ టైం డిఎల్ డిహెచ్జిఎల్ కూడా మీరు మైండ్లో ఉంచుకోండి. దీనికి పోయేసరికి ఈ 6 నెలల్లో ఏదో ఒక నోటిఫికేషన్ పడితే డెఫినెట్గా మనం ఒక జాబ్ని పికప్ చేయాలి. మన ఉద్దేశం కూడా అదే కదా. ఇప్పుడు వద్దాం 73వ క్వశ్చన్ విషయానికి వచ్చినట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ నాన్ యూజ్ వాల్యూ కాన్సెప్ట్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంటల్ గూడ్స్. ఎన్విరాన్మెంటల్ గూడ్స్ అనేటువంటిది పర్యావరణ వస్తువులు. చెప్పండి, దాని గురించి చెప్పండి. పర్యావరణ వస్తువులు ఏమున్నాయి ఉంటాయి. ఇక నాన్ యూజ్ వాల్యూ కాన్సెప్ట్ అనేటువంటిది మనకి ఇంకోటి తెలియాలి. అంటే పర్యావరణకి వెళ్ళి ఈ ప్రశ్న తీసుకున్నారు. నాన్ యూజ్ వాల్యూ కాన్సెప్ట్ అనేటువంటి దాంట్లో ఇప్పుడు మనకు ఈ కింది వాటిలో పర్యావరణ వస్తువుకు సంబంధించిన ఉపయోగేతర విలువ ఏమిటి అంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ యూజ్ కాన్సెప్ట్
రిలేటెడ్ టు ఎన్విరాన్మెంటల్ గూడ్స్, పర్యావరణ వస్తువులకు సంబంధించినటువంటి దాంట్లో ఉపయోగిత నాన్ యూజ్ వాల్యూ, ఉపయోగించకుండా దానికి వాల్యూ ఉంటుంది. అంటే ఇక్కడ నాన్ యూజ్ వాల్యూ కాన్సెప్ట్లో 3 రకాల కాన్సెప్ట్స్ ఉన్నాయని కూడా మనకు తెలవాలి. ఒకటి ఎగ్జిస్టెన్స్ వాల్యూ, బికర్ట్ వాల్యూ, ఆప్షన్ వాల్యూ. ఇది ఎగ్జిస్టెన్స్ వాల్యూ అంటే ఇప్పుడు మన టైగర్ పార్క్ ఉంది, మనం చూడం, దాని దగ్గర పోకున్నా కానీ దాని విలువ దానికి ఉంటుంది. మనం పోవాలని లేదు, చూడాలని లేదు. టైగర్ ఫారెస్ట్ అంటాం, దానికి ఒక వాల్యూ ఉంటుంది. దాని ఎగ్జిస్టెన్స్తోని దానికి ఒక వాల్యూ ఏర్పడుతుంది. తర్వాత బికెట్ వాల్యూ ఏంటంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి వాల్యూ, మరి ఇప్పుడు వాడకున్నా కానీ భవిష్యత్తులో తరాల వాళ్ళు వాడతారు. ఆప్షన్ వాల్యూ, ఐచ్ఛిక విలువ అంటాం దీన్ని. వాడితే వాడవచ్చు, వాడకపోతే వాడకపోవచ్చు, దాని అవసరాన్ని బట్టి. అంటే ఒక వస్తువుని వాడినా వాడకున్నా వాడికి ఉండేటువంటి విలువలు ఉంటాయి. దాన్ని ఎగ్జిస్టెన్స్ వాల్యూ అంటాము, బికేట్ వాల్యూ అంటాము, ఆప్షన్ వాల్యూ అంటాము. ఈ 3 వాల్యూస్ నాన్ యూజ్ వాల్యూ కాన్సెప్ట్స్గా మనం చెప్పుకుంటాం. ఇది కూడా ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్కి ఇచ్చినటువంటి ప్రశ్నే. దీంట్లో పర్యాటక వ్యయ భావన అంటే టూరిజం ఎక్స్పెండిచర్ కాన్సెప్ట్, తర్వాత హెడోనిక్ ప్రైస్ అంటే అక్కడక్కడ దాగి ఉన్నటువంటి ప్రైజెస్, తర్వాత ట్రావెల్ కాస్ట్ వాల్యూ, ఇంకోటి ఆప్షనల్ వాల్యూ. ఇక్కడ నాన్ యూజ్ వాల్యూ ఏమున్నాయి చెప్పండి? ఎగ్జిస్టెన్స్ వాల్యూ, బికేట్ వాల్యూ, ఆప్షన్ వాల్యూ. ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి ఉంటేనే ఈ ప్రశ్నలో కరెక్ట్ ఆన్సర్. ఏది ఉంది దీంట్లో? ఆప్షన్ వాల్యూ అనేటువంటి ఉంది కదా. కాబట్టి ఐచ్ఛిక విలువ, ఆప్షనల్ వాల్యూ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. అంటే ఈ కాన్సెప్ట్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంటల్ గూడ్స్ నాన్ వాల్యూ యూజ్ అనేటువంటి దేనికి సంబంధం ఉంది అంటే ఆప్షన్ వాల్యూకి మాత్రమే ఉంది. ఒక ఆప్షన్ వాల్యూ తెలిసి సరిపోదు మనకు. నాన్ యూజ్ వాల్యూ కాన్సెప్ట్స్ అన్నిటి మీద కూడా మనకు అవగాహన. రేపు ఇట్లనే అడగాలి లేదు, ఎగ్జిస్టెన్స్ వాల్యూ చేసి ఆప్షన్ వాల్యూ ఇవ్వకపోవచ్చు. అది మనకు అసలు నాన్ యూజ్ వాల్యూ కాన్సెప్ట్స్ ఏంటిది అనేటువంటిది దాని మీద ఒక క్లాస్ తీసుకుంటే మీకు ఇంకో క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఎన్విరాన్మెంటల్ గూడ్స్లో కొన్ని ఉన్నటువంటి వాటికి నాన్ యూజ్ వాల్యూ ఉన్నటువంటి గూడ్స్ ఏంటివి అనేది విత్ ఎగ్జాంపుల్తోనే ఒక 10-15 నిమిషాలు దాన్ని తీసుకుంటే ఒక్కొక్క ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా నేను నోట్ చేసుకుంటున్నాను. అవి సందర్భాన్ని బట్టి వాటిని మనం రిలీజ్ చేద్దాం. అంటే ఈ క్వశ్చన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అంటే ఇట్లా 3 ఉన్నాయని చెప్తున్నా. 3ంటికి వివరణ ఏంటి అంటే మీరు సాధ్యమైనంత వరకు మీరు కూడా గూగుల్ సెర్చ్ చేసి చూడండి. చూస్తే మీకు దొరికిపోద్ది. అర్థమైనంత వరకు అర్థమైద్ది. ఇంకేమైనా అర్థం కాకపోతే, ఎందుకంటే మనం చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటాంగా మనం. అట్లా ప్రిపరేషన్ అనేది అట్లా డిజైన్ చేసుకోండి. మీ అంతలో మీరు నోట్స్ తయారు చేసుకోండి. ఇది కేవలం సెట్ నెట్ కోసమే కాకుండా మీ యొక్క అర్థశాస్త్రం యొక్క అవగాహన చేసుకోవడానికి, అంటే మనకు సబ్జెక్ట్ ఎంత డెప్త్గా వస్తుంది అనేది వీటన్నిటి అధ్యయనం చేయడం ద్వారానే వస్తుంది. చాలామంది ఏంటంటే ఏదో జాబులు చేస్తున్నాము అంటే జాబులు చేయడం అని కాదు, సమయానికి ఆ ఎగ్జామ్స్ లాంటి ఇట్లా పెట్టినప్పుడు మనం వాటి సమాధానం ఎట్లా రాస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. అది ఒక రోజులో వచ్చేది కాదు. మనకు మన టాలెంట్ అంతా కూడా అది డెవలప్ చేసుకుంటూ పోవాలి. అట్లా డెవలప్ చేసుకున్నప్పుడు ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ మనం జనరల్ చదవం, దాంట్లో వచ్చేటువంటి కాన్సెప్ట్స్ మనకు పెద్దగా పట్టించుకోము. కానీ ఇట్లా ప్రశ్న అన్నప్పుడు దాని గురించి ఒక ప్రత్యేకంగా ఆ కాన్సెప్ట్స్ మీద అవగాహన లేకపోతే మనం దాని సరైనటువంటి పర్ఫార్మెన్స్ ఉండదు. కాబట్టి నాన్ యూజ్ వాల్యూ కాన్సెప్ట్స్ అనేటువంటిది ఎగ్జిస్టెన్స్ వాల్యూ, బకెట్ వాల్యూ, ఆప్షన్ వాల్యూ అనేటువంటిది మనం ఇట్లా 3 రకాలుగా దీంట్లో చెప్పుకుంటున్నాం. తర్వాత ఇంకొకటి చూడండి, ఇది 74 క్వశ్చన్లో 74 క్వశ్చన్ మనకు తెలిసినట్టే కనపడతాడు. ఎందుకంటే మాల్థస్ జనాభా సిద్ధాంతం 1798లో
ఎన్ ఎస్ఏ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్స్ అనేటువంటి గ్రంథంలో మాల్థర్ చెప్పించినటువంటి సిద్ధాంతం చాలా పాపులర్. ఎంత పాపులర్ అంటే జనాభా ఎట్లా పెరుగుతుంది, ఆహార సరఫరా ఎట్లా పెరుగుతుంది అనేది ఆర్థమెటికల్ లో ఫుడ్ సప్లై పెరిగితే జామెట్రికల్లో పాపులేషన్ పెరుగుతుంది అనేటువంటిది మనకు అందరికి తెలిసినట్టు చాలా స్పీడ్గా పెరుగుతుంది అన్నట్టు. అంటే ప్రతి 25 ఇయర్స్కి ఒకసారి జనాభా రెట్టింపు అవుతుంది. జనాభా దగ్గర ఆహార సరఫరా దేశంలో ఉత్పత్తి కాదు. కాబట్టి ఈ పరుగు పందెంలో, ఈ రన్నింగ్ రేస్లో జనాభా చాలా ఫాస్ట్గా 1, 2, 4, 8, 16, 32, 64 ఇట్లా చాలా స్పీడ్గా జామెట్రికల్ బీజగణిత శ్రేణిలో పెరుగుతుంది. అయితే ఆహార సరఫరా అట్లా కాకుండా ఇది ఆర్థమెటిక్ రేంజ్లో పెరుగుతుంది. 1, 2, 4, 8, 10, 12 ఇట్లా. దాని పెరుగుదలకు దీని పెరుగుదలకు దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇట్లా వ్యత్యాసం ఉండటం వల్ల జనాభా పెరిగినటువంటి రీతిలో ఆ స్పీడ్లో ఆహార సరఫరా పెరిగింది కాబట్టి దేశంలో కరువు కాటకాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, అంటువ్యాధులు వస్తాయి. దాంతో మళ్ళీ జనాభా హరించబడుతుంది. దేని సమానంగా చేయబడుతుంది అంటే ఆహార సరఫరాకు సమానంగా చేయబడుతుంది. వీటిని చెక్స్ అంటాం మనం. పాజిటివ్ చెక్స్, నెగిటివ్ చెక్స్ అని 2 రకాలుగా ఉంటాయి. ఒకవేళ కంట్రోల్ చేయకపోతే ఏమైంది, పాజిటివ్ చెక్స్ మొట్టనే ఉంటాయి. పాజిటివ్ చెక్స్ అంటే దానంతలో అదే, అంటే ప్రకృతి మనని కంట్రోల్ చేస్తుంది. మనం కంట్రోల్ కనుక చేయకపోతే నేచర్ ఇట్ సెల్ఫ్ కరెక్ట్ ఇట్, అదే కరెక్ట్ చేస్తుంది. ఇక్కడ పాజిటివ్ చెక్ అంటే ఇక్కడ ఏంటిది, ఒకటి చూడండి, కరువు కాటకాలు ఫెమైన్స్ వస్తాయి, యుద్ధాలు వార్ వస్తుంది. ఏదో కారణంతో యుద్ధాలు వస్తే అందరూ చనిపోతారు. తర్వాత డిజాస్టర్స్, తర్వాత స్టార్వేషన్, కరువు కాటాలు, ఆకలితో చచ్చిపోతారు. అనుకోకుండా కొన్ని ఉపద్రవాలు వస్తాయి, ఉప్పెన్ లాంటివి వస్తాయి, తుఫాన్ లాంటివి వస్తాయి, డిసీజెస్ వస్తాయి. ఇవన్నీ కూడా పాజిటివ్ చెక్స్. పాజిటివ్ చెక్స్ అని ఏమున్నాయి అనేది మనకు తెలవాలి ఫస్ట్. ఇక్కడ ఏమంటున్నాడు, అకార్డింగ్ టు మాల్థస్ థియరీ ఆఫ్ పాపులేషన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రివెంటివ్ చెక్ ఆఫ్ పాపులేషన్. ప్రివెంటివ్ చెక్ ఆఫ్ పాపులేషన్. ప్రివెంటివ్ అంటే ఏంటి, ఇక్కడ పాజిటివ్, మనంతలో మనం వాటిని చెక్ చేసుకుంటే ప్రివెంటివ్ చెక్ అంటాం. జనాభా పెరగకుండా ఆపుకోవాలి. పాజిటివ్ చెక్స్ అంటే దానంతరం అది కంట్రోల్ చేస్తుంది. నేచర్ ఇట్ సెల్ఫ్ కంట్రోల్ ద పాపులేషన్. సొసైటీ ఒకవేళ పాపులేషన్ కంట్రోల్ చేసుకుంటే, దేశాలు కనుక ఒకవేళ పాపులేషన్ కరెక్ట్ చేసుకుంటే, ముందు జాగ్రత్త అంటాం కదా, ప్రివెంటివ్ చేసుకోవడం. దీంట్లో ప్రివెంటివ్ ఏమో చెప్పండి, లేట్ మ్యారేజ్ చేసుకోవడం, ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం అనేటువంటిది. మోరల్, ఎవరంతలో వాళ్ళు రిస్ట్రెయిన్ చేసుకోవడం, అంటే బ్రహ్మచర్యాన్ని పాటించడం, పిల్లలు లేకుండా వివాహాలు చేసుకోకపోవడం, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడం, తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ప్రివెంటివ్ చెక్స్ కింద మనం చెప్పుకుంటాం. దీంట్లో ఏమున్నా చెప్పండి, ఒకటి ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం ఒకటి ఇచ్చిండు చూడండి ఇక్కడ. రెండవది వార్, యుద్ధాలు ఇచ్చిండు. తర్వాత శిశు హత్యలు చేయడం అనేటువంటి, పిల్లల్ని కూడా హత్య చేసినట్టు, చిన్నపిల్లలు పుట్టగా బాల్యం రాగానే వాళ్ళు సంతానం సాధకపోవడం వల్ల కొంతమంది అమ్మకాలు చేస్తారు, కొంతమంది హత్య చేస్తారు, ఇట్లా చేస్తారు. అయితే ఫస్ట్ ఏంటిది ఇక్కడ, ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, యుద్ధాలు, శిశు హత్యలు. మూడే వచ్చినాయి, 4, కరువు, ఫెమైన్. ఫెమైన్ కాదు, అది పాజిటివ్ చెక్. వార్లు కావు, అది పాజిటివ్ చెక్. శిశు హత్యలు, ఇన్ఫాంటిసైడ్ అంటే చిన్నపిల్లలు చంపేయడం, ఇది పాజిటివ్ చెక్కే. ప్రివెంటివ్ చెక్ ఏంది ఇక్కడ చెప్పండి.
మిగిలింది ఏంటిది? డిలే మ్యారేజ్, లేట్ మ్యారేజ్. ఇట్లా మనకు ఈ థియరీకి సంబంధించినటువంటి కొంత పరిజ్ఞానం ఇవన్నీ ఉండాలి. ఉంటేనే ఈ ప్రశ్నకు సరైన సమాధానం మనం చెప్పగలుగుతాం. కాబట్టి 74 క్వశ్చన్లో 74 క్వశ్చన్లో కరెక్ట్ ఆన్సర్ ద డిలే ఆఫ్ మ్యారేజ్. ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం అనేది ప్రివెంటివ్ చెక్ కింద చెప్పుకుంటాం మనం. 75 చూద్దాం. 75 క్వశ్చన్ లైఫ్ టేబుల్ సంబంధించినది. ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది చెప్పండి. లైఫ్ టేబుల్ ఈజ్ యూస్ఫుల్ టు క్యాల్కులేట్ అనేది చిన్న క్వశ్చన్. అంటే జీవన పట్టిక అనే దాన్ని దేనికోసం లెక్కించడానికి ఉపయోగిస్తారు అని చెప్పి ఒకటి అడిగింది. ఇది ఏ భాగంకి వెళ్ళి వచ్చింది చెప్పండి ఈ ప్రశ్న. ఎన్విరాన్మెంటల్లో ఇంకొక భాగం ఉంది. ఏంటిది అది? డెమోగ్రఫీ. ఎన్విరాన్మెంటల్ అండ్ డెమోగ్రఫీ ఉంది కదా, దాంట్లో ఎన్విరాన్మెంట్ ఇది మొత్తం ఎన్విరాన్మెంట్లే కాదు, డెమోగ్రఫీ కూడా జనాభా శాస్త్రానికి సంబంధించిన అంశం కూడా మీరు సెట్ సిలబస్లో ఉంటుంది. కాబట్టి ఈ లైఫ్ టేబుల్లో ఏమేమి చెప్తుంది, లైఫ్ టేబుల్ ఏం క్యాలిక్యులేట్ చేస్తుంది అనేటువంటిది కూడా మనకు తెలియాలి ఫస్ట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ లైఫ్ టేబుల్ ఏం చెప్తుంది అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఆయు ప్రమాణం ఎట్లా చెప్తుంది, పాసిబిలిటీ ఆఫ్ సర్వైవల్ అంటే జీవించడానికి కావలసినటువంటి అవకాశాలు, మోర్టాలిటీ రేట్ మరణాల రేట్ చెప్తుంది, నెంబర్ ఆఫ్ సర్వైవల్ అట్ ఈచ్ ఏజ్ ఒక్కొక్క ఏజ్ వద్ద ఎంత సర్వైవల్ అవుతున్నారు, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ లైఫ్ అట్ డిఫరెంట్ ఏజెస్ అంటే మనం వివిధ వయసుల వద్ద లైఫ్ ఎట్లా ఉంటుంది, ఏ రకమైన అంచనాలు ఉంటాయనేటువంటి ఈ 5 రకాల విషయాలు తెలుసుకోవడానికి మనం లైఫ్ టేబుల్ ఉపయోగిస్తాం. దీంట్లో ఉన్న దాంట్లో ఒకటి ఆయు ప్రమాణం ఉంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంది, వయోజన అక్షరాస్యత రేటు ఉంది, పేదరికం రేటు ఉంది, నిరుద్యోగిత రేటు ఉంది. అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేటువంటిది దీంట్లో ఉన్నటువంటిదే కదా, దీంట్లో భాగమే కదా. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేటువంటి మనకు ఇవన్నీ తెలవాలి ఫస్ట్గా. ఇవన్నీ తెలిస్తే మనం ఇది కరెక్ట్ అని చెప్తాం మనం. పాసిబిలిటీ ఆఫ్ సర్వైవల్ రేట్, మోర్టాలిటీ రేట్, నెంబర్ ఆఫ్ సర్వైవల్ అట్ ఈచ్ ఏజ్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ లైఫ్ అట్ డిఫరెంట్ ఏజెస్. మరి మిగతా ఒకదాన్ని చూద్దాము. అడల్ట్ లిటరసీ రేట్ అనేది లైఫ్ టేబుల్కి సంబంధించింది కాదు. పవర్టీ రేట్ అనేది లైఫ్ టేబుల్ సంబంధించింది కాదు. నిరుద్యోగిత రేట్ అనేది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కాదు, అంటే లైఫ్ టేబుల్ కాదు. ఆయు ప్రమాణం అనేటువంటిది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేటువంటిది కరెక్ట్, కాబట్టి దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్లా మనం డెమోగ్రఫీ అంటే ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్లో డెమోగ్రఫీ కూడా ఇంకొక పార్ట్ ఉంది, దాంట్లో సంబంధించినటువంటి క్వశ్చన్. ఈ మొత్తం అయిపోయిన తర్వాత దేనికి వెళ్ళి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయని మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఎన్ని తప్పులు ఇచ్చినో కూడా అర్థమైద్ది, మనం ఎన్ని చేయలేకపోయినామో కూడా అర్థమైద్ది, ఎందుకు చేయలేకపోయినా కూడా అర్థమైంది. ఎందుకు చేయలేకపోతే జనరల్గా మనకు ఆ సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోతే మనం చేయం. దాంట్లో తప్పులు ఇచ్చినా మనకు పట్టుకునేటువంటి పరిస్థితి మనకి ఎప్పుడు అవుతుందంటే సబ్జెక్ట్ లేకపోవడమే. సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోతే వాడు ఏమి ఇచ్చిండో ఎట్లు ఇచ్చిండో అనేది విశ్లేషణ చేసుకోవడం అంటే మనకు ఒక 6-7 గంటలు అయితే ఈ పేపర్ మొత్తం టోటల్గా ఒక్కొక్క పాయింట్ మనం చేస్తాం. మనకి ఇచ్చినటువంటి టైం ఎంత? 2 గంటలే. ఒకటేమో జనరల్ స్టడీస్కు గంట, దీనికి 2 గంటలు. 2 గంటల్లో ఈ పేపర్ని క్షుణ్ణంగా లాజిక్తో చేయాలంటే కష్టమైంది. అందుకని మీకు టైం సరిపోదు. టైం ఏం సరిపోదంటే కొంచెం ఆలోచిస్తే వస్తాయి లెక్కలు, ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించి బాగా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడేటువంటి సందర్భాలు ఉంటాయి కదా. దానికి కారణం ఏంటంటే టైం కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. వాడు అడిగినటువంటి ప్రశ్నకు జవాబు రాయాలంటే మనం లెక్కలు చేయాల్సి వస్తుంది, కొద్దిసేపు ఆలోచించాల్సి వస్తుంది. మంచి టైం ఇస్తే ఒక 5-6 గంటలు టైం ఇస్తే చాలా వరకు అందరూ బాగా చేస్తారు. కానీ వితిన్ స్టిపులేటెడ్ టైంలో దీన్ని చేయాలి. నెట్ సెట్ క్వశ్చన్స్ అన్నీ ఏ ఎగ్జామ్ అయినా స్టిపులేటెడ్ టైమే ఉంటుంది.
మనకి మరి ఎంత టైం ఇచ్చినా ఈ సబ్జెక్టు మొత్తమే రాకపోతే నీకు ఎంత సమయం ఇచ్చినా వేస్ట్. సమయం ఇస్తే ఎక్కువ రాయడం ఏంటంటే మన సబ్జెక్ట్ వచ్చు కానీ స్పీడ్గా చేయలేకపోతున్నాం అనేది మనకి ఇక్కడ అర్థం కావాలి. వీఆర్ నాట్ అప్ టు ద మార్క్ ఇన్ స్పీడ్ డూయింగ్ మార్కింగ్ ద క్వశ్చన్స్. అంటే ఆప్షన్ని పికప్ చేయడంలో మనం వెనుకబడి ఉన్నప్పుడు ఎప్పుడైందంటే సబ్జెక్ట్ వచ్చినప్పుడు కూడా మన ప్రాక్టీస్ లేకపోతే వెనుకబడి ఉంటాం. ఇట్లా చేయంగా ఏంటంటే మనకు ప్రొడక్షన్ ప్రాసెస్ కూడా ఎట్లా నేర్చుకుంటాము అంటే బై డూయింగ్, చేయడం ద్వారా నేర్చుకుంటాం. బై డూయింగ్ ద్వారా మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాన్ని ఆ పనులన్నీ కూడా ఈజీగా అవుతాయి. ఇదంతా కూడా మనకు దీంట్లో భాగంగానే మనకు ప్రాక్టీస్లో భాగంగానే అర్థం చేసుకోండి. ఇది చాలా సులభమైనటువంటి క్వశ్చనే, కానీ మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీని మనం పికప్ చేయాలంటే మనకు లైఫ్ టేబుల్ ఏమేమి చెప్తుంది అనేటువంటి లైఫ్ టేబుల్ కూడా దాని ఫిగర్ ఉంటుంది, దాన్ని ఎట్లా చేయాలి ఉంటుంది, దాని క్యాలిక్యులేషన్ ఎట్లా ఉంటుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్లా లెక్క చేస్తాము, ప్రాబిలిటీ ఆఫ్ సర్వైవల్ ఎట్లా చేస్తాము, మోర్టాలిటీ రేట్ ఎట్లా గణిస్తాము, ఎంత జనాభాకి తీసుకుంటాము అనేది మళ్ళీ వేరే విషయం. అంటే లైఫ్ టేబుల్ మీదనే మనం ఒక 2-3 రోజులు డీటెయిల్గా దాన్ని చెప్పుకోవచ్చు. అట్లా కనుక మనం దాన్ని వివరించుకుంటే డెమోగ్రఫీలో ఆ వివరణ కనుక మనకు ఉంటే మనం రాసేటువంటి ప్రశ్నలు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతాయి. తర్వాత మనం చెప్పడానికి ఈజీగా ఉంటుంది, ఎవరికైనా వివరించడానికి ఈజీగా ఉంటుంది. రేపు రాబోయే కాలంలో మీరు కాబోయే లెక్చర్స్ కాబట్టి ఆ సబ్జెక్ట్ మీద ఒక ఇంట్రెస్ట్ ఏర్పడాలి. చూడగానే మనకు ఏదో అంత గందరగోళం ఉందని చెప్పేసి జగుప్స కలవద్దు, మనం దాని మీద విరక్తి కలవద్దు. అది చెప్తా ఉంటే దాన్ని మనం తెలుసుకోవాలన్నటువంటి ఒక ఆసక్తి ఉండాలి. అట్లా ఉండాలంటే సబ్జెక్ట్ మీరు ప్రేమించండి, సబ్జెక్ట్ లైక్ చేయండి ఫస్ట్. సబ్జెక్ట్లో మనం ఎందుకంటే అది మనం పీజీలో తీసుకున్నప్పుడే మనం దాన్ని ఇష్టపడి తీసుకున్నటమే ఛాయిస్ని తీసుకున్నావా ఛాన్స్ కింద తీసుకున్నావా అని అంటే బై ఛాన్స్ బై ఛాయిస్ అన్నట్టు. ఛాన్స్ కింద వచ్చింది కాదు మన సబ్జెక్టు. ఛాన్స్ కింద వస్తే దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఛాయిస్ మనకు కావాలని తీసుకున్నాం. మన ఛాయిస్ మీద తీసుకున్నప్పుడు మనం ఎన్నుకునే ఉద్యోగం కూడా బై ఛాన్సా బై ఛాయిసా అంటే మనకు ఛాన్స్ కాదు, ఛాయిస్ మీద రావాలి. ఏదైనా ఉద్యోగం నాకు అది కావాలి, ఆ ఉద్యోగం కావాలన్నప్పుడు అట్లా మనం ఉద్యోగంలో ఎంపిక ఉంటే, ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని మనం అర్థం చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం. మొట్టమొదటి మనకు సబ్జెక్ట్ మీద పెద్దగా అవగాహన లేకపోవచ్చు, కానీ కాలం గడిచే కొద్దీ నేర్చుకునే కొద్దీ దాని వెంబడి పడితే, దాని వెంబడి పడడం అంటే సబ్జెక్ట్ నేర్చుకుంటుంటే దాంట్లో ఉన్నటువంటి ఆ మజా మనకు దొరుకుతుంది, దాని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అట్లా చేయడం అనేటువంటిదే నల్గొండ ఎకనామిక్స్ ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది 75వ క్వశ్చన్, 76వ క్వశ్చన్. ఇది మళ్ళీ స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి, దీన్ని సెట్ సమితి అంటాం కదా, సెట్లు ఉంటాయి కదా, సెట్ సంబంధించినటువంటి సెట్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి సెట్ని రోస్టర్ రూపంలో రాసేటప్పుడు ఎలిమెంట్ని సాధారణంగా అంటే అంకాన్ని సాధారణంగా ఎట్లా రాస్తాము అంటే విచ్ ఆర్ వైల్ రైటింగ్ ద సెట్ ఇన్ రోస్టర్ ఫామ్ యాజ్ ఏ ఎలిమెంట్ ఈజ్ జనరల్లీ ఇచ్చింది ఏంది 2 సార్లు మాత్రమే పునరావృతం చేస్తారు, రిపీటెడ్ చేస్తారు, నాట్ రిపీటెడ్ పునరావృతం చేయరు, ఒక్కసారి మాత్రం పునరావృతం చేస్తారు అంటే రిపీటెడ్ వన్స్ ఓన్లీ అనేటువంటిది మనకు దీంట్లో అంటే రిపీటెడ్ చేస్తారు అనేటువంటిది ఒక సంఖ్యను ఇస్తే సెట్లో దీనికి ఉన్నటువంటి ఆన్సర్ ఏంటంటే నోట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏ సెట్ contains distinct elements, so repetition does not allowed. అంటే ఒకటేసారి దాన్ని ఉంటాయి కానీ ఇంకోసారి రిపిటేషన్ కావు, అంటే రిపిటేషన్కి స్కోప్ లేదు. ఇక్కడేంది 1 2 3 4 5 6 ఇలా అనుకుంటారు, 1 2 2 ఇట్లా మరి ఇంకోసారి రిపీట్ కాదు ఇట్లా.
ఇట్లా ఉండదు. ఎట్లా ఉండాలి? నో రిపిటేషన్, నాట్ రిపీటెడ్. 2 సార్లు మాత్రం ఎప్పుడుతో చేస్తా, పునరావృతమే కాదు, రిపీటెడ్ చేస్తా, రిపీట్ కాదు. నాట్ రిపీటెడ్, రిపీటెడ్ వన్స్ అండి, ఒకటేసారి చేస్తాం. ఇక ఈ 3 కావు. నో రిపిటేషన్, నాట్ రిపీటెడ్. అందుకని ఇక్కడ ఏ సెట్ కంటైన్స్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్, సో రిపిటేషన్ డస్ నాట్ అలో. వేరు నెంబర్లు ఉంటాయి కాబట్టి మరి ఆ నెంబర్ ఇంకోసారి రాదు అనేది, ఇది మ్యాథమెటిక్స్కి తీసుకున్నటువంటి సెట్స్ నుంచి తీసుకున్నటువంటిది. మనకు మ్యాథమెటిక్స్ మీద సెట్ల మీద ఆల్రెడీ మనకు ప్రణీత సెట్స్ చెప్పింది. 77 క్వశ్చన్ చూడండి ఇక్కడ. 77లో in case of which of the following function the curve which represents the function passes through origin. ఇది కూడా మ్యాథమెటిక్స్ సంబంధించిన ఫంక్షన్ సంబంధించిన. అంటే దీంట్లో అడిగేది ఏంటిదంటే ఎక్స్ నుంచి ఈ మూల బిందువుకి వెళ్ళి ఎప్పుడు పాస్ అయింది, ఈ మూల బిందువుకి వెళ్ళి పాస్ కావడం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి. ఇన్ కేస్ ఆఫ్ ది విచ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ ది కర్వ్ విచ్ రిప్రజెంట్ ద ఫంక్షన్ పాస్ త్రూ ఒరిజిన్. ఈ ఒరిజిన్కి వెళ్ళి ఎప్పుడు పాస్ అయింది? ఇప్పుడు ఇది వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయినప్పుడు మాత్రమే. వై ఈజ్ ఈక్వల్ టు అంటే ఇది వై, ఇది ఎక్స్, ఈ రెండు ఇక్కడ సమానమైనప్పుడు ఇది ఇక్కడికి వెళ్ళి సమానమే. అంటే సపోజు ఆదాయం 0, వ్యయం 0, ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది. మనకు కీన్స్ చెప్పినటువంటి కన్జంప్షన్ కర్వ్ పై భాగంకి ఇట్లా వెళ్తుంది. అంటే మన దగ్గర ఆదాయం లేకున్నా కానీ కొంత అటానమస్ కన్జంప్షన్ ఉంటుంది కాబట్టి పై భాగం. కాబట్టి ఇది ఎటువంటి పరిస్థితిలోనూ ఇది ఎక్స్ని తాకదు. అదే ఎక్స్ని తాకిందంటే అది మూల బిందువుకి వెళ్ళి రావాలి. అటువంటి కరువుని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అయినప్పుడే సాధ్యమైంది. అంటే ఇది ఏ మోడల్ అంటే దీని యొక్క మొట్టమొదటి ఏంటంటే ది మోడ్లెస్ ఫంక్షన్. మోడ్లెస్ ఫంక్షన్లో ఎక్స్ వైలు సమానం అవుతున్నాయి, అది మూల బిందువుకి వెళ్ళి వస్తుంది. మరి ఇది వాళ్ళు ఇది రైటే యాక్చువల్గా. ఇంకోసారి దీన్ని పరిశీలన చేద్దాము. ఇది 2 ఉన్నాయి దీంట్లో ఆన్సర్. మోడ్లెస్ ఫంక్షన్ కూడా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఒరిజిన్కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. తర్వాత రేషనల్ ఫంక్షన్ అని ఇంకోటి ఉంది, అది దూరంగానే ఉంటుంది. ఎక్స్ వై ఎప్పుడు సమానం కావు కాబట్టి దూరంగా ఉంది. కాన్స్టాంట్ ఫంక్షన్ అంటే ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది కాబట్టి అది మూల బిందుకు వచ్చినటువంటి సమస్య లేదు. ఇకపోతే ఇంకొకటి ఏంటంటే ఐడెంటిటీ ఫంక్షన్ అని చెప్పేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఇక్కడ కూడా ఉంది. ఇది కూడా ఐడెంటిటీ ఫంక్షన్లో మూల బిందుకి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఇది కూడా కరెక్టే. అయితే ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ఈ ఫంక్షన్లో మొట్టమొదటి కూడా తప్పు కాదు. ఇది కూడా మోడల్ ఫంక్షన్ కూడా మూల బిందుకి వెళ్ళి స్టార్ట్ అయింది కాబట్టి 2 ఆన్సర్స్ దీనికి ఉన్నాయి. దీన్ని కూడా మనం ఒకసారి మళ్ళీ ఇంకా కొద్దిగా డీప్గా పోయి చూస్తాను నేను. ఇది నాకు అర్థమైనంత వరకు ఈ ఫంక్షన్లో ఈ 2 కరెక్టే. ఇదైతే ఐడెంటిటీ ఫంక్షన్ ఇది ఓకే, ఎందుకంటే ఎక్స్ వై 2 సమానం ఉన్నాయి. ఇది కూడా ఎక్స్ వై సమానం ఉన్నప్పుడు ఇది మోడల్ ఫంక్షన్ అనేది కూడా మూల బిందువుకి వెళ్ళి ఎక్స్ వెళ్ళి స్టార్ట్ అయింది. 77 క్వశ్చన్లో ఆ యొక్క తేడా అయితే ఉంది. తర్వాత 78 క్వశ్చన్ చూడండి. 78 క్వశ్చన్ ఇది కూడా డెమోగ్రఫీకి వెళ్ళి ఇచ్చాడు. డెమోగ్రఫీలో ఏమంటారు, దీంట్లో ఏమంటాడు, అకార్డింగ్ టు దర్ ఇస్ ద జనరేషన్ గ్యాప్ ఆఫ్ 30 years. అజ్యూమింగ్, నాట్ అకార్డింగ్, అజ్యూమింగ్ దట్ దెర్ ఇస్ ఏ జనరేషన్ గ్యాప్ ఆఫ్ 30 years. అంటే ఒక జనరేషన్కి ఇంకో జనరేషన్, తండ్రికి కొడుకు మధ్య 30 సంవత్సరాల తేడా, అంతకుముందు తాతకు 30 సంవత్సరాల తేడా, ముత్తాతకి ఇంకో 30 సంవత్సరాల తేడా, ఇట్లా ఒక 300 years కనుక అయితే ఎన్ని జనరేషన్స్ ఉంటాయి, ఎన్ని తరాలు ఉంటాయి? జనరేషన్ అంటే ఎవ్రీ 30 సంవత్సరాలకు ఒక తరం అనుకుంటే, ఒక జనరేషన్ అనుకుంటే, ఇక్కడ ఏమంది, నెంబర్ ఆఫ్ జనరేషన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇయర్స్ బై గ్యాప్ ఇయర్స్.
మనకు 300 సంవత్సరాలు అనేది మనకు ఇచ్చినటువంటి లెక్క. 300 సంవత్సరాలు కనుక ఒక పర్సన్ లెక్కేసుకుంటే వాడు ఎన్ని జనరేషన్ చూస్తాడు, ఎన్ని జనరేషన్ చెప్పుకోవాలి అంటే 300 బై జనరేషన్ గ్యాప్ ఈజ్ ఈక్వల్ టు 30 ఈజ్ ఈక్వల్ టు 10 జనరేషన్ కావాలి. దీని మీద కూడా ముత్తాత ఎన్ని అవుతారు ఎన్ని వస్తారము అనేది లెక్కలు ఉన్నాయి. అయితే ఇక్కడ మాత్రం ఏంటంటే మనం 10 జనరేషన్ వెరీ సింపుల్ లెక్క. ఇది కూడా డెమోగ్రఫికల్ ఇచ్చినటువంటి మ్యాథమెటిక్స్ కాదు, ఇది డెమోగ్రఫికల్ ఇచ్చినటువంటి క్వశ్చన్. డెమోగ్రఫీ కూడా క్వశ్చన్ అడుగుతున్నారు కదా, ఎన్విరాన్మెంటల్ డెమోగ్రఫీ రెండు కూడా కంబైన్డ్గా ఉన్నటువంటి కాన్సెప్ట్. ఆ ఏరియా తర్వాత 79లో ఇది కూడా మాత్రికలు మ్యాట్రిక్స్ సంబంధించినటువంటి దాంట్లో మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ డామినేటెడ్ ఎవ్రీథింగ్. దీంట్లో ఏమడిగిండు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ యూజ్ ఇన్ జనరల్ టు ఫైండ్ అవుట్ ద కోఎఫిషియంట్ ఇన్ ఎ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. ఇది మాత్రికలు అనేటువంటి మనకు గూగుల్లో కొట్టేస్తే ఆటోమేటిక్ వచ్చింది. దీనిలో ఈ కాన్సెప్ట్ కొంత డెవలప్ చేయాలి. ఈ మాత్రిక ఇక్కడ ఇచ్చినది కరెక్ట్ ఆన్సరే. తర్వాత 80వ క్వశ్చన్ చూడండి, ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ డెరివేటివ్ ఆఫ్ ద డిపెండెంట్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఇస్ కాల్డ్. ఇది డెరివేషన్స్ సంబంధించినటువంటిది. అంటే దీంట్లో ఆర్డినరీ డిఫరెన్షియేషన్, పార్షియల్ డిఫరెన్షియేషన్ అని రెండు రకాలుగా ఉంటాయి. ఆర్డినరీ డిఫరెన్షియేషన్ ఒకటి డిపెండెంట్, ఇంకొకటి ఇండిపెండెంట్ వేరియబుల్ రెండే ఉంటాయి. పార్షియల్ డెరివేషన్స్లో డిపెండెంట్ ఒకటి ఉంటుంది, ఇండిపెండెంట్ ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి. ఆ రెండింటికి ప్రధానమైన తేడా అది. ఇక్కడ ఇఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కంటైన్స్ డెరివేటివ్స్ లైక్ dy by dx అది ఒకటే అనమాట. అంటే y అనేది x అనేది y మీద ఎంత ఆధారపడి ఉంటుంది అనేటువంటిది. p ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ d అన్నాం అనుకోండి, అంటే డిమాండ్ d ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ p అంటే డిమాండ్ ధర పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఒకటి ఇండిపెండెంట్ ఇంకోటి డిపెండెంట్. అట్లాగా d ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ p, y అంటే ఆదాయం, PC అంటే కాంప్లిమెంటరీ గూడ్స్, PS అంటే సబ్స్టిట్యూషన్ గూడ్స్. ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ వేరియబుల్స్. డిపెండెంట్ వేరియబుల్ ఒకటే డిమాండ్ కాబట్టి దీంట్లో ఇది పార్షల్ డెరివేషన్స్ అంటాం. దీని లెక్క చేసే విధానం దాని లెక్క చేసే విధానం కొంత తేడా ఉంటుంది. అంటే ఈ డెరివేషన్లో ఉన్నటువంటి ఆర్డరీ డిఫరెన్షియేషన్ అనేటువంటిది వన్ వేరియబుల్, వన్ డిపెండెంట్ వేరియబుల్, వన్ independent variable, whereas in partial definition one dependent variable, more than one independent variables are there. అంటే ఇక్కడ where y denotes one variable, x ఇంకోటి వేరియబుల్, ఇట్ ఈజ్ అన్ ఆర్డరీ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్. మనకు ఎగ్జాంపుల్ ఇచ్చాము ఇక్కడ, y అండ్ x అనేది రెండే కనుక ఉండి ఒకటి ఇండిపెండెంట్ అండ్ ఒక డిపెండెంట్ అయితే అది ఆర్డరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కింద చెప్పుకుంటాం మనం. ఇక మిగతా కూడా అవి కావు కాబట్టి మనం వాటి జోలికి పోవాల్సినంత అవసరం. చాలా సింపుల్గా వాటి యొక్క అర్థం తెలిస్తే చాలు మనకు. తర్వాత 81 క్వశ్చన్ చూడండి ఒకసారి. 81 క్వశ్చన్లో ఇది మీకు చాలా సులభమైనటువంటి క్వశ్చన్. ఇక మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ కానీ ఇది దేనికి వెళ్ళి తీసుకున్నది, యూటిలిటీకి వెళ్ళి తీసుకున్నటువంటి క్షీణోపాంతమైన సిద్ధాంతం మనకు అందరికి కొట్టే పిండి కదా. ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ ఇన్ రిలేషన్ టు లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినాలిటీ. అంటే క్షీణోపాంతమైన సిద్ధాంతానికి సంబంధించి కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏది కరెక్టు, విచ్ ఆర్ ట్రూ అంటున్నాడు. తెలుగు అండ్ ఇంగ్లీషు రెండు కూడా చూడండి ఇక్కడ మీకు. మొట్టమొదటిది ఏంటిది,
వినియోగించిన వస్తువు నుండి మొత్తం ప్రయోజనంలో వచ్చే మార్పు తీరును ఇది సూచిస్తుంది. ఇట్ ఇండికేట్స్ ద ప్యాటర్న్ ఆఫ్ చేంజ్ ఇన్ టోటల్ యూటిలిటీ ఫ్రమ్ ఏ కమోడిటీ కన్జ్యూమ్. ఒక వస్తువును ఉపయోగించడం ద్వారా వచ్చినటువంటి మార్పును చెప్తారు. అంటే ఒక వస్తువు ఉపయోగించడం, 2 వస్తువులు, 3 వస్తువులు, 4 వస్తువులు. అంటే ఇక్కడ ఎన్ని వస్తువులతో ఉపయోగించినామో అన్ని వస్తువులు వచ్చినటువంటి మార్పు అనేది మనకు దీంట్లో అర్థమవుతుంది. అంటే ఒక వస్తువు 10 యూనిట్లు, 2 వస్తువు ఇంకోటి 8 అయితే 2 కలిస్తే 18, 6, 24 ఇట్లా వాటిని ప్రయోజనాలన్నింటినీ కూడా టోటల్ వీటిలో వచ్చే మార్పు ఎట్లా ఉంటుంది అనేది అడిగిందే అది. టోటల్ వీటిలో మార్పుని చూపిస్తున్నట్టు చూపిస్తుంది. ఇది కరెక్ట్ అయింది. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత బి చూద్దాం. ఇట్ ఇండికేట్ ద ఈక్విలిబ్రియం ఆఫ్ కన్జ్యూమర్. వినియోగదారుని సమతౌల్యాన్ని చూపిస్తుంది ఈ సూత్రం అని చెప్పేసి. చూపిస్తుందా? క్షీణోపంతమైన సిద్ధాంతం వినియోగదారుని సమతౌల్యాన్ని చూపిస్తుందా? ఉన్నారా లైన్లో ఎవరన్నా? చూపిస్తుందా చూపించదా? చూపించాలి సార్. మరి ఏది సమతౌల్యం ఏది చూపిస్తుంది? ఏది సమతౌల్యం చూపిస్తుంది? ఈక్వి మార్జినల్ యుటిలిటీ. ఈక్వి మార్జినల్ చూపిస్తా అట్లా మనకు. అంటే అది ఇది కాదు అదని చెప్పగలగాలి మనం. అంటే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జిన్లో ఒకటే వస్తువు ఉపయోగిస్తుంది కాబట్టి అక్కడ సమతౌల్యం గురించి మనం చెప్పాం. ఏమైనా మొత్తం ప్రయోజనం పెరుగుతుంది, అది కొంత దశ దాటిన తర్వాత గరిష్టం అవుతుంది. ఎక్కడైతే మార్జినిటీ 0 అయిందో అది మ్యాక్సిమం అయింది. మార్జినిటీ తగ్గిపోతే రుణాత్మకమైతే టోటలిటీ కూడా పడిపోతుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా మనకు కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం అనేటువంటి టాపిక్ రాలే, ఆ కాన్సెప్ట్ రాలే. అదే ఒకటి కంటే ఎక్కువ అనేటువంటి ఈక్వి మార్జిట్లో కాన్సెప్ట్ మనకు ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ ఉంది, కానీ దీంట్లో లేదు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. బి దీనికి సంబంధం లేదు. తర్వాత సిఎం ఉంది. ఇట్ ఇండికేట్ ద సబ్స్టిట్యూషన్ పాసిబిలిటీ ఆఫ్ 2 కమోడిటీస్ ఇన్ కన్జంప్షన్. 2 వస్తువుల యొక్క ప్రత్యామ్నాయం సంబంధించినటువంటి వినియోగంలో తెలుపుతుంది అని చెప్పాడు. ఇక్కడ 2 వస్తువులు ఉన్నాయా? ఒకటే వస్తువు కదా, 2 వస్తువులు లేవు కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. ఇక డి ఏం చెప్తాం? ఇట్ ఈజ్ ఎ సింగిల్ కమోడిటీ మోడల్ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్. అది ఒకటే వస్తువుకు సంబంధించినటువంటి మోడల్. ఇది ఒకటే వస్తువు కదా, ఒకటే వస్తువా కదా? కాబట్టి ఏ అండ్ డి ఈ 2 మాత్రం నిజం. కాబట్టి దీంట్లో ఆప్షన్ ఏం చెప్పాలి? ఏ అండ్ డి 2 ఆప్షన్ చెప్పాలి. చూడండి, ఏ మరియు డి, బిసి, ఏసిడి, ఏ ఓన్లీ రకరకాలుగా ఆప్షన్స్ ఇచ్చిండు. మన దీంట్లో సూట్ అయ్యేది ఏ అండ్ డి. తర్వాత అది క్షీణోపాత సిద్ధాంతం అంటే యూటిలిటీకి వెళ్ళి తీసుకున్నాడు. ఇది దేనికి వెళ్ళి తీసుకోవచ్చు చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ నాట్ ట్రూ ఇఫ్ దెర్ ఈజ్ ఏ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ ఇన్ ఫ్యాక్టర్ మార్కెట్. అంటే ఉత్పత్తి కారకాల మార్కెట్లో, ఉత్పత్తి కారకాల మార్కెట్ అంటే చెప్పగలుగుతారా? ఉత్పత్తి కారకాల మార్కెట్ అంటే ఏంటి? మార్కెట్ 2 రకాలు ఉంటుంది. ఒకటి వస్తువుల మార్కెట్, ఇంకోటి ఉత్పత్తి కారకాల మార్కెట్. ఉత్పత్తి కారకాల మార్కెట్లో ఏమమ్ముతారు? సంపూర్ణ పోటీ మార్కెట్లో ఏమమ్ముతారు? ఏం వస్తువులు అమ్ముతారు? వస్తువులే అమ్మేది. ఒక వస్తువుకు ఒక ధర వద్ద ఎంతైనా అమ్ముకోవచ్చు, కొనుగోలు చేస్తారు, అమ్మకాలు చేస్తారు. ఏకస్వామ్యంలో ఒకటే ఉంటాడు, వస్తువు తయారు చేశాడు. మరి ఉత్పత్తి కారకాల మార్కెట్ అంటే ఏంది? అవి
ఉత్పత్తి కారకాలు ఎన్ని అంటే మనం భూమి, శ్రమ, మూలధన, వ్యవస్థాపన ఉన్నాయి కదా, వాటి కూడా మార్కెట్ ఉంటుంది. వాటిని ఎవరు కొనుగోలు చేయాలి? ఉత్పత్తిదారుడు కొనుగోలు చేయాలి. లేబర్ని తీసుకోవాలి. లేబర్నికి ఎట్లా డిమాండ్ ఉంటుంది, ఎట్లా వేతనాలు నిర్ణయం అవుతాయి అని చెప్పేసి అది చెప్తుంది. అట్లా ఉత్పత్తి కారకాల మార్కెట్ ఎటువంటి ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ ఉంది. అంటే ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్, అసంపూర్ణ పోటీ ఉంది. అసంపూర్ణ పోటీ ఉన్నప్పుడు సంపూర్ణ పోటీ ఉంటే ఉత్పత్తి కారకాల ధరలు కూడా అందరికీ సమానంగా, అంటే వేతనంలో మార్పు ఉండదు. ఒక వేతనం వద్ద ఎంతమంది అయినా లభిస్తారు, పర్ఫెక్ట్గా వారి వేతనం వస్తుంది. భూమికి బాటకం కానీ, మూలధనానికి వడ్డీ కానీ, ఇవన్నీ కూడా అవి అన్ని మార్కెట్ అంతా కారకాల మార్కెట్లో సంపూర్ణంగా ఒకటి. అంటే ఇక్కడ వేతనం అనేటువంటిది లేబర్ సంబంధించి, లేబర్ ఉత్పత్తి కారకం కదా లేబర్. కాబట్టి ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్లో యావరేజ్ వేజ్ అండ్ మార్జినల్ వేజ్, ఉపాంత వేతనము, సగటు వేతనము రెండు సమానంగా ఉంటాయి అని చెప్తాడు. ఎటువంటి మార్కెట్లో? ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్లో, ఉత్పత్తి కారకాల మార్కెట్. మామూలుగా సంపూర్ణ పోటీ మార్కెట్ కనుక ఉంటే యావరేజ్ వేజ్ అండ్ మార్జినల్ వేజ్ రెండు సమానంగా ఉంటాయి. అంటే సగటు వేతనము, ఉపాంత వేతనం ఎట్లాగైతే సగటు రాబడి, ఉపాంత రాబడి సమానమైందో సంపూర్ణ పోటీ మార్కెట్లో, అట్లాగే సంపూర్ణ పోటీ ఉత్పత్తి కారకాల మార్కెట్లో యావరేజ్ వేజ్ అండ్ మార్జినల్ వేజ్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. మనకు ఏకస్వామ్యంలో చూడండి, ఎంఆర్లు సమానంగా ఉంటాయా? ఏఆర్ కిందికి వెళ్ళి ఎంఆర్ రేక్ ఉంటుంది కదా. అట్లాగే ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్లో యావరేజ్ వేజ్ అండ్ మార్జినల్ వేజ్ వేరువేరుగా ఉంటాయి, సమానంగా ఉండవు. కాబట్టి మొట్టమొదటిది తప్పు, ఇది కరెక్ట్ కాదు, నాట్ ట్రూ. ఇది ఇక్కడ నాట్ ట్రూ అని రాసాం కదా, ఏ అనేది ఇది పనికిరాదు మనకు. వీడు అడిగేది నాట్ ట్రూ అని అడుగుతున్నాడు చూడండి. ఇక్కడ ఏవేవి నాట్ ట్రూ అని అడుగుతున్నాడు. నాట్ ట్రూలే మన లెక్క కావాలి. కాబట్టి A1 కదా నాట్ ట్రూనే. తర్వాత బి చూద్దాం. దెర్ ఇస్ స్కోప్ ఆఫ్ మోనోపలిస్టిక్ ఎక్స్ప్లాయిటేషన్. అంటే ఏకస్వామ్యదారుడు ఇటువంటి ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్లో లేబర్ని ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ కాబట్టి లేబర్ని దోపిడీ చేస్తాడు. కాబట్టి ఇది నిజం, ఇది ట్రూ. మనకు ట్రూలు అవసరం లేదు, ఏమైనా నాట్ ట్రూలే, ఫాల్స్ మాత్రమే కావాలి. కాబట్టి బి ఇక్కడ పనికిరాదు మనకు. ఇక్కడ బి పనికిరాదు. ఇక్కడ ఇట్లా కొట్టేసాం అంటే ఇది ఆప్షన్ కరెక్ట్ కాదని కాదు, ఇది ఇట్లా ఉండదు అని చెప్పటమే. ఇది లెక్కలో తీసుకోవాలి మనము. ఇది లెక్కలో తీసుకోదు, తప్పని కాదు. ఇది కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ స్టేట్మెంటే. కానీ మనకు కావాల్సింది ఇది దీంట్లో పనికిరాదు. ఇది ట్రూ కాబట్టి మనకు లెక్కలో రాదు. తర్వాత యావరేజ్ వేజ్ విల్ రిమైన్ కాన్స్టాంట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటుంటారు. ఏ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కాకుండా వేతనం స్థిరంగా ఉంటుందా? ఇట్లా కూడా ఉండదు, నాట్ ట్రూ. కాబట్టి నాట్ ట్రూ మనకు కావాలి, నాట్ ట్రూనే కావాలి. కాబట్టి ఇంకొకటి సి కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇక డి, మార్జినల్ వేజ్ మేబీ జీరో అట్ ఏ హై లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఎప్పుడు కూడా మార్జినల్ వేజ్ హై లెవెల్ ఎంప్లాయ్మెంట్ జీరో ఉండదు. ఇది కూడా తప్పు కూడా మనకు కావాలి. అంటే ఏవైతే నాట్ ట్రూ ఉన్నాయో ఏ, తర్వాత సి, తర్వాత డి, ఇట్లా ఉన్నటువంటి ఆప్షను మనం పికప్ చేయాలి. అది ఎక్కడ ఉందో చూద్దాం. లాస్ట్లో చూడండి, ఏసిడి, ఇది కరెక్ట్. ఇక వెల్ఫేర్ ఎకనామిక్స్కి వెళ్ళి, ఇది కూడా మైక్రో ఎకనామిక్స్కి వెళ్ళి తీసుకున్నారు. వెల్ఫేర్ ఎకనామిక్స్కి వెళ్ళి చాలా డీటెయిల్ క్వశ్చన్స్ అడిగారు. మనకు దాని మీద వెల్ఫేర్ ఎకనామిక్స్ మీద ఒక 2-3 క్లాసులు చేసుకుంటే ఇవన్నీ ఈజీగా అర్థమవుతాయి. సరే, అప్పుడు చెప్పు తప్ప ముందైతే దీంట్లో ఏం అడిగినరు,
మనం వాటికి ఏం సమాధానం చెప్పాలనేది చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 83 ఏమంటాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ ఇన్ రిలేషన్ టు సోషల్ వెల్ఫేర్ క్రైటీరియా? సోషల్ వెల్ఫేర్ క్రైటీరియాలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో నిజమైనటువంటి సెంటెన్స్లు ఏవి, నిజమైనటువంటి స్టేట్మెంట్లు ఏవి అనేది వీడు అడుగుతున్నాడు. ఇక్కడ ఏంటిది నిజమైందా? అకార్డింగ్ టు బెంతామ్ అనేటువంటి ఆర్థికవేత్త ప్రకారం ఏమంటాడు? అకార్డింగ్ టు బెంతామ్, ఇంక్రీజ్ ఫిజికల్ అవుట్పుట్ ఇండికేట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ సోషల్ వెల్ఫేర్. అంటే వస్తువుల యొక్క లభ్యత కనుక, ఫిజికల్ అవుట్పుట్ అంటే మనకు భౌతిక ఉత్పత్తి కనుక ఉంటే అది ఆర్థిక వ్యవస్థని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది, వెల్ఫేర్ ఎకనామిక్స్ అని చెప్పేసి బెంతామ్ అంటాడు. బెంతామ్ చెప్పింది యూటిలిటీ గురించి, మానసిక భావన, ఎక్కువ వస్తువులు వచ్చినప్పుడు వాడికి ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది అనేది చెప్పింది. కానీ ఇది చెప్పింది ఎవరంటే పిగో చెప్పాడు. ఏసీ పిగో ఈ వాక్యం. అంటే ఏసీ పిగో ఏమన్నాడు, బెంతామ్ ఏమన్నాడు, కాల్డర్ ఏమన్నాడు, వాళ్ళ కాన్సెప్ట్స్ ముందుగా మనకు తెలవాలి వెల్ఫేర్ ఎకనామిక్స్. ఆ వెల్ఫేర్ ఎకనామిక్స్ కాన్సెప్ట్ తెలిస్తే ఇవన్నీ కరెక్ట్ రాయడానికి వీలేదు. అంటే ఇది ఒక్క ప్రశ్న చేయాలంటే మనకు వెల్ఫేర్ ఎకనామిక్స్లో డిఫరెంట్ ఆర్థికవేత్తల యొక్క ఒపీనియన్ మనకు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. ఇది అన్నది పిగు అన్నాడు, అందుకే నేను ఇక్కడ పిగు గురించి ఇక్కడ చెప్పలే. కానీ ఈ మాట అన్నది ఎవరంటే బెంతామ్ కాదు. ఎవరన్నారు? పిగు అన్నాడు. ఈ స్టేట్మెంట్ తప్ప ఒప్ప? ఈ స్టేట్మెంట్ తప్ప ఒప్ప? ఇది ఫాల్స్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ నిజమైన స్టేట్మెంట్లే కావాలి మనకు, కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్, ఇది మనకు పనికిరాదు. మనకు ట్రూనే కావాలి, ఇంతకుముందేమో నాట్ ట్రూ కావాలి. ఇక బి ఏమంటాడు చూడండి, పారిటో ప్రకారం ఏదైనా ఒక మార్పు ఉన్న ఒక వ్యక్తి ప్రయోజనం కలిసి వేరెవరికి అప్రయోజనం కలగకపోతే అది సాంఘిక సంక్షేమంలో పెరుగుదల సూచిస్తుంది అంటాడు. అంటే పారిటో ఆప్టమాలిటీ అనేది మనకు తెలియాలి ఫస్ట్. పారిటో ఇంప్రూవ్మెంట్ అండ్ పారిటో ఆప్టమాలిటీ మీద కూడా మీకు బహుశా వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో, దీంట్లో పెట్టలో చూద్దాము. ఇది మీకు ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మీకు కరెక్ట్గా లేకపోతే ఇది ఒకటే నిమిషంలో చెప్పేటువంటిది కాదు. ఇది దానికి ఒక క్లాస్ తీసుకుంటే దాని మీద ఒక అవగాహన వస్తే పార్టీ ఆప్టిమాలిటీ ఏంది, పార్టీ ఇంప్రూవ్మెంట్ ఏంటిది అనేది మీకు అది అర్థమైంది. అయితే ఇక్కడ ఏంటిది, ప్యాటో ప్రకారం ఏదైనా ఒక మార్పు ఉన్న ఒక వ్యక్తి ప్రయోజనం కలిగి వేరే వారికి అప్రయోజనం కలిగిపోతే అది సాంఘిక సంక్షేమంలో పెరుగుతుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో కనుక డెవలప్మెంట్ ఉండి ఇంకా ఫర్దర్గా కనుక పెంచుకుంటూ పోవడానికి వీలుంటే దీన్ని ప్యాటో ఇంప్రూవ్మెంట్ అంటాం. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఇది బి కూడా కరెక్ట్. సిఎంటి అకార్డింగ్ టు ప్యాటో, ఎనీ చేంజ్ దట్ మేక్స్ వన్ ఇండివిజువల్ worse off and no one better off indicates decrease in social welfare. ఇక్కడ ఏమంటాడు, ప్యాటో ప్రకారం ఏదైనా ఒక మార్పు ఉన్న ఒక వ్యక్తి అప్రయోజనం కలిగి వేరెవరికి ప్రయోజనం కలగకపోతే అది సాంఘిక సంక్షేమంలో తగ్గుదల సూచిస్తుంది. ఒకరికి ప్రయోజనం కలిగి రెండో వానికి అప్రయోజనం కలిగైతే అది సాంఘిక సంక్షేమం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆప్టమాలిటీకి తర్వాత వచ్చేటువంటి ప్రయోజనం అది. ఆప్టమాల్ తర్వాత మనకు వచ్చేటువంటి దశ అది. కాబట్టి ఇది కూడా అతని స్టేట్మెంట్లో కరెక్ట్ స్టేట్మెంటే. ఇంకోటి ఏంటిది, అకార్డింగ్ టు కాల్డార్, స్మాల్ అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇండికేట్స్ అన్ ఇంక్రీజ్ ఇన్ సోషల్ వెల్ఫేర్ అంటాడు. అంటే కాల్డార్ ప్రకారం అని చెప్తాడు ఇతను. కానీ ఈ మాట అన్నది ఏంటంటే, ఈ మాట అన్నది కాల్డార్ కాదు, ఇది అన్నది ఎవరంటే పిగు అన్నాడు. ఏమంటాడు, సేమ్ ఇదే. అకార్డింగ్ టు పిగు, స్మాల్ అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇండికేట్ ద ఇంక్రీజ్ ఇన్ వెల్ఫేర్. కొద్దిమంది కొంత అవుట్పుట్ని ఎక్కువ మందికి పంచినప్పుడు వచ్చినటువంటి దాన్ని మన వెల్ఫేర్ అని చెప్తాడు. కాల్డార్ అట్లాగే ఉంటా, ఏ చేంజ్ ఇంక్రీజెస్ సోషల్ వెల్ఫేర్ ఇఫ్ ద gainers could
కంపెన్సేట్ ద లూజర్స్ అండ్ స్టిల్ రిమైన్ బెటర్ ఆఫ్, ఇది కాల్డర్ చెప్పాడు. అంటే ఈ ఆర్థిక వ్యవస్థలో ప్రయోజనం పొందినటువంటి వాళ్ళు, లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఎవరైతే లూజర్స్ ఉన్నారో వాళ్ళకు పరిహారం చేయడం వల్ల మళ్ళీ వీళ్ళ యొక్క ప్రయోజనం దక్కకుండా కనుక ఆ పరిహారం వీళ్ళు పొందగలిగితే దాన్ని వెల్ఫేర్ కింద చేస్తాడు. అంటే గెయినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లబ్ధి పొందినటువంటి వాళ్ళు కాంపెన్సేట్ చేయాలి. కాంపెన్సేషన్ పేరు మీరు గుర్తుపెట్టుకోండి, అది వెల్ఫేర్ కాల్డర్ చెప్పినటువంటి కాన్సెప్ట్ అది. అందుకే కాంపెన్సేషన్ క్రైటీరియా అని చెప్పేసి కాల్డర్ చెప్పింది అంటాము. కాంపెన్సేషన్ క్రైటీరియా ఎవరు చెప్పిండు అంటే అది కాల్డర్. ఆప్టిమాలిటీ ప్యారెటో చెప్పిండు. తర్వాత ఇది మనకు దీన్ని బట్టి ఇక్కడ ఏంటంటే ఏ అండ్ సి అనేటువంటిది ఈ రెండే, ఏ బి అండ్ సి, బి అండ్ సి, బి అండ్ సి ఈ రెండే కరెక్ట్, మిగతా తప్పు. మనకు ఫైండ్ అవుట్ అది కాదు. ఇక చూడండి ఇక్కడ 84 క్వశ్చన్. 84 క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ ఇన్ రిలేషన్ టు బెర్ట్రాండ్ మోడల్ ఆఫ్ డ్యూయోపలీ. డ్యూయోపలీ అంటే తెలుసుగా, డ్యూయోపలీ ఎన్ని మోడల్స్ ఉన్నాయి దీంట్లో. డ్యూయోపలీ మోడల్స్ కూడా తెలవాలి మనకి జనరల్గా ఏంటంటే కార్నాట్ మోడల్ తెలుసు. కార్నాట్ మోడల్ అవుట్పుట్ ఎంతెంత వాళ్ళు చేస్తారంటే చివరికి 1/3 1/3 టోటల్ అవుట్పుట్ ఇంత 2/3 చేస్తారు. అంటే మొత్తం ఉత్పత్తిలో ఒకడు 1/3 వంతు ఇంకోటి 1/3 వంతు ఉత్పత్తి చేసి మొత్తం ఉత్పత్తి. అంటే ఇద్దరు వ్యక్తులు, వాడు ఏం ఉదాహరణ తీసుకుంటాడు, మినరల్ వెల్స్ తీసుకుంటాడు కార్నాట్ మోడల్లో. మినరల్ వెల్ తీసుకొని దానికి ఉత్పత్తి వ్యయాలు ఉండవని చెప్తాడు ప్రమేయం. ఇంకోటి ఎంత ఉత్పత్తి చేస్తుండో దాన్ని బట్టి వీడు చూసుకుంటూ వాడు ఉత్పత్తి చేస్తాడు. ఇది డ్యూయోపలీలో కార్నాట్ మోడల్. బెర్ట్రాండ్ మోడల్లో ప్రైస్ కాంపిటీషన్, ఇది అవుట్పుట్ కాంపిటీషన్ అయితే బెర్ట్రాండ్ ఏమో ప్రైస్ కాంపిటీషన్. ఒక్కొక్కరి మోడల్ ఒకటి. ఎడ్జ్వర్త్ ఏమో ప్రైస్ కెపాసిటీ, ధరల్ని ఎట్లా కంట్రోల్ చేస్తాం అనేటువంటిది. ఇంకోటి స్టాక్బెర్గ్ డ్యూయోపలీలో లీడర్ అండ్ ఫాలోవర్, ఒకటి లీడర్ ఉంటాడు ఇంకోటి దాన్ని అనుసరిస్తాడు. తర్వాత చాంబర్లిన్ కూడా ఉంది, అది కొల్యూషన్. వాళ్ళు ఈ ఇద్దరు ఉత్పత్తిదారులు కొల్యూట్ అవుతారు, అంటే ఒకటవుతారు రహస్యంగా, వాళ్ళు ఒకటై మళ్ళీ లబ్ధి పొందుతారు. కాబట్టి ఈ 5 రకాల డ్యూయోపలీలు మనకు తెలిసి ఉండాలి. డ్యూయోపలీ అనగానే ఇద్దరు ఉత్పత్తిదారులు ఉంటారు అని ఒక సెంటెన్స్తో అంటే సరిపోదు కదా. ఇట్లా ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ ఏందో మనకు తెలవాలి. అంటే మొత్తం మీదకి 5 రకాల డ్యూయోపలీలు మనకు ఉన్నాయి. 5 రకాల డ్యూయోపలీలో మరి వీడు ఏమడుగుతున్నాడు, బెర్ట్రాండ్ అడుగుతున్నాడు. బెర్ట్రాండ్ డ్యూయోపలీలో ఉన్నటువంటిది ఏంటిది, బెర్ట్రాండ్ యొక్క దియాసప్త సంబంధించినటువంటి దాంట్లో ఉత్పత్తిదారులు సజాతీయ వస్తువు సప్లై చేస్తారు. ఇద్దరు కూడా, అంటే ఇతని యొక్క మోడల్లో బోత్ ప్రొడ్యూసర్స్ ఆర్ ప్రొడ్యూస్ హోమోజీనియస్ ప్రొడక్ట్, అది ఓకే. ప్రకటన వ్యయాలు ఉండవు, అది కూడా ఓకే. నో అడ్వర్టైజ్మెంట్ కాస్ట్. ఇక సి ఏంటిది, సప్లైస్ కంపేర్డ్ విత్ ఈచ్ అదర్ త్రూ వేరియస్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్. వాడి అవుట్పుట్కు వీడి అవుట్పుట్కు చూసుకుంటూ కాంపిటేట్ చేస్తారు. ఇది చేసింది వీడిది ప్రైస్ కాంపిటేటివ్ కానీ ధరల కాంపిటేటివ్ కానీ అవుట్పుట్ కాంపిటేటివ్ కాదు. అవుట్పుట్ కాంపిటేట్ చేసింది ఎవరు, కార్నాట్ మోడల్లో, కాబట్టి తప్పు. తర్వాత అట్ ద పాయింట్ ఆఫ్ ఈక్విలిబ్రియం ది షేర్ ఆఫ్ ద ఈచ్ ప్రొడ్యూసర్ విల్ బి 1/4 ఆఫ్ ద టోటల్ డిమాండ్. అంటే మొత్తం డిమాండ్లో ఒక్కొక్కడు 1/4 1/4 వంతు చేస్తాడని చెప్పేసి. ఇది కార్నాట్ మోడల్లో 1/3 వంతు 1/3 చేస్తాడు, కానీ ఇతని దాంట్లో అటువంటిది ఏం లేదు. ఇదేమైనా ప్రైస్ అడ్జస్ట్మెంట్ కాంపిటేటివ్ కాబట్టి ఆ కింది 2 తప్పు, పై 2 మాత్రమే రైట్. కాబట్టి ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. ఏ అండ్ బి మాత్రమే ఇది కరెక్ట్. అంటే ఇక్కడ మనకు 5 రకాల డ్యూయోపలీ తెలవాలి. 5 రకాల డ్యూయోపలీ వాళ్ళ కాన్సెప్ట్ మనం అధ్యయనం చేయాలి. ఇప్పుడు దీనికి ఈ ప్రశ్న వరకే చూసినాం మనం, కానీ కార్నాట్ మోడల్ ఏంటిది,
బెట్రాన్ మోడల్ ఏంటిది, ఎడ్జ్వర్త్ మోడల్ ఏంది, స్టాక్బెర్గ్ మోడల్ ఏంది, చాంబెల్ మోడల్ ఏంది, దాని యొక్క అజంప్షన్స్ ఏంది, దాని యొక్క ఉత్పత్తిదారులు ఎట్లా సమతుల్యం చెందుతారు అనేటువంటిది 5గురికి సంబంధించినటువంటి సిద్ధాంతాలని వాళ్ళ యొక్క కాన్సెప్ట్ని మనం అధ్యయనం చేస్తే తప్పిస్తే మళ్ళీ ఏమైనా ప్రశ్న డిఫరెంట్ అడిగినప్పుడు మనం సమాధానం రాయలేము. ఇట్లనే అడుగుతారని ఏం లేదు. ఇట్లనే అడిగితే మనం రాయొచ్చు, కానీ ఇట్లా అడగాలని లేదు కదా. కాబట్టి మైక్రో ఎకనామిక్స్ మార్కెట్స్కి వెళ్ళి తీసుకున్నటువంటి ప్రశ్న ఇది. ఓకే, నైన్ 13 అవుతుంది కదా. 85కి వచ్చిన అది ఇది ఒక్కటి చూసి ఆఫ్ చెప్తాము ఈరోజు. 85కి వచ్చాను చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ నాట్ ట్రూ ఇన్ రిలేషన్ టు కన్జంప్షన్ ఫంక్షన్. ఇది ఎక్కడికి వెళ్ళి తీసుకుని చెప్పండి ఈ ప్రశ్నని. ఎక్కడికి వెళ్ళి తీసుకోండి. మైక్రో ఎకనామిక్స్లో కన్జంప్షన్ వినియోగ ఫలం. వినియోగ ఫలం అంటే మన కీన్స్ వినియోగ ఫలమే కాకుండా మనకు డ్యూసన్బెరీ ఇది ఉంది, ఫ్రెడ్మెన్ ఉంది, మధుగెలు ఉంది, లైఫ్ టైమ్ ఉంది. ఇవన్నీ కూడా తెలవాలి మనకు. తెలిస్తే ఈ ప్రశ్న మనకు సమాధానం రాయొచ్చు. ఏమంటున్నాడు? అకార్డింగ్ టు డ్యూసన్బెరీ ది కన్జంప్షన్ బిహేవియర్ ఆఫ్ ఇండివిజువల్ ఇండిపెండెంట్, అంటే ఇండిపెండెంట్గా ఉంటుంది. యాక్చువల్గా కన్జంప్షన్ అనేది ఇంటర్డిపెండెంట్గా ఉంటుంది. ఇంటర్డిపెండెంట్, ఒకటి చూసి ఇంకోడు వినియోగం చేస్తాడు కదా. అక్కడ డ్యూసన్బెరీ ఏంటంటే డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ చెప్పింది అతను. డ్యూసన్బెరీ చెప్పినటువంటి ఏంటంటే ఒకరిని చూసి ఇంకోటి ఖర్చు పెడతాడు. కాబట్టి ఇది ఇండిపెండెంట్ కాదు, ఇంటర్డిపెండెంట్. అందుకని పైన రాసినటువంటి దానికి కొట్టి యాక్చువల్గా ఇది ట్రూ కావాలంటే ఇంటర్డిపెండెంట్ ఉండాలి. ఇండిపెండెంట్ అంటే స్వతంత్రంగా ఉంది, కాబట్టి ఇది నాట్ ట్రూ. నాట్ ట్రూనే కావాలి మనకి. ఇక్కడ కావాల్సింది ఏంటంటే నాట్ ట్రూ కావాలి. కాబట్టి ఇది తప్పు సెంటెన్స్. తప్పు సెంటెన్సే ఇక్కడ మనకు తీసుకోవాలి, మనకు గుర్తించాల్సింది దీన్నే. తర్వాత అకార్డింగ్ టు మిల్టన్ ఫ్రిడ్మెన్ దెర్ ఈజ్ కోరిలేషన్ బిట్వీన్ పర్మనెంట్ ఇన్కమ్ అండ్ పర్మనెంట్ కన్జంప్షన్. తప్పనిసరిగా సంబంధం ఉంటుంది. అంటే ప్రస్తుత కన్జంప్షన్కు శాశ్వత ఆదాయానికి శాశ్వత వినియోగానికి సంబంధం ఉంటుంది, కోరిలేషన్ ఉంటుంది అనేది కరెక్ట్ సెంటెన్స్. ఇది ట్రూ, ఇది సత్యం. కానీ సత్యం ఉన్నవి మనకు వద్దు, ఇక్కడ నాట్ ట్రూనే కావాలి. కాబట్టి ఇది మన లెక్కలో తీసుకుంటాం. ఏ ఈజ్ నాట్ ట్రూ ఒకటి తీసుకుంటున్నాం, బి ట్రూ కాబట్టి తీసుకోవడం లేదు. తర్వాత అకార్డింగ్ టు ఆడమ్ స్మిత్, ఆర్థర్ స్మిత్ గురించి చెప్తాడు. అకార్డింగ్ టు ఆర్థర్ స్మిత్, మైగ్రేషన్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్ ఏరియాస్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ ప్రాపర్స్ టు కన్జ్యూమ్ అంటాడు. యాక్చువల్గా కీన్స్ ఏం చెప్తాడు? రూరల్కి వెళ్ళి అర్బన్ పోయినప్పుడు ప్రాపర్స్ టు కన్జ్యూమ్ పెరుగుతుందని చెప్పేసి అతను చెప్తాడు. ఇతను తర్వాత మిల్టన్ ఫ్రిడ్మెన్ ఏం చెప్తాడంటే ఈ సెంటెన్స్ చెప్తాడు. ఇది మిల్టన్ ఫ్రిడ్మెన్ సెంటెన్స్ అయితే కరెక్టే, కానీ మిల్టన్ ఫ్రిడ్మెన్ కాకుండా ఏంది ఆర్థర్ స్మిత్ అని పెట్టాడు. కాబట్టి ఇది మిల్టన్ ఫ్రిడ్మెన్ చెప్పిన సెంటెన్స్. వాళ్ళు తీసుకుంది ఏంటంటే ఆర్థర్ స్మిత్ తీసుకున్నారు. కాబట్టి ఇది నాట్ ట్రూ. ఇది యాక్చువల్గా ఏంటంటే కీన్స్ అండ్ మిల్టన్ ఫ్రెడ్ మధ్యలో ఉన్నటువంటి సెంటెన్స్. కీన్స్ ఏమో అర్బన్ టు రూరల్ కనుక పాపులేషన్ మైగ్రేషన్ అయితే ప్రాపర్స్ టు కన్జంప్షన్ పెరుగుతుంది అని చెప్పేసి కీన్స్ చెప్తే, మిల్టన్ ఫ్రిడ్మెన్ ఏం చెప్తాడు? డస్ నాట్ ఎఫెక్ట్, అంటే ఆ ఇంక్రీజ్ ఏం కాదని చెప్పేసి ఫెల్డర్ చెప్తాడు. అయితే అతని సెంటెన్స్ ఇక్కడ ఆడమ్స్ అది ఇక్కడ ఆర్థర్ స్మిత్ అన్నాడు ఈ సెంటెన్స్ అని చెప్తే, ఇది ఆర్థర్ స్మిత్ అన్నది కాదు, మిల్టన్ ఫ్రిడ్మెన్ అన్న సెంటెన్స్. కాబట్టి
ఇది నాట్ ట్రూ కాబట్టి దీన్ని కూడా కరెక్ట్ తీసుకున్నాం. అంటే ఏ అండ్ సి. ఇంకొకటి డి చూద్దాం. డి ఏమి ఇచ్చిండు? అకార్డింగ్ టు లైఫ్ సైకిల్ హైపోథిసిస్ ఇండివిజువల్స్ విల్ హ్యావ్ పాజిటివ్ సేవింగ్ డ్యూరింగ్ దేర్ చైల్డ్హుడ్. అంటే బాల్య దశలో ఆ, ఆ, జీవిత మన జీవిత చక్ర వినియోగంలో మల్గని ఇది ఏం చెప్తాడంటే ఆ, బాల్యంలో కూడబెడతాడు అని చెప్తున్నాడు. బాల్యంలో ఖర్చు చేస్తారు, వృద్ధాప్యంలో ఖర్చు చేస్తారు. అంటే ఆదాయం ఉండదు కాబట్టి అది యవ్వనంలో అంటే యుక్త వయసులో వాడు సంపాదిస్తాడు కాబట్టి సేవింగ్ చేస్తాడు. ఇక్కడ మైనస్ ఉంటుంది, చైల్డ్హుడ్లో వృద్ధాప్యంలో కూడా మైనస్ ఉంటుంది కాబట్టి ఈ క్రూషియల్ స్టేజ్ ఏంటంటే సంపాదించి సేవింగ్ చేసేటువంటిది ఆ యవ్వన దశ కాబట్టి ఇక్కడ ఏమంటాడు? జీవిత చక్ర పరికల్పనలో హైపోథిసిస్లో అంటే అకార్డింగ్ టు లైఫ్ సైకిల్ హైపోథిసిస్ ఇండివిజువల్స్ ఫీల్స్ పాజిటివ్ సేవింగ్స్ డ్యూరింగ్ దేర్ చైల్డ్హుడ్ అనేది తప్పు. కాబట్టి తప్పుగా ఉన్న సెంటెన్సే మనకు కావాలి కాబట్టి డి కూడా తప్పు సెంటెన్సే. కాబట్టి ఏ సి డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఇట్లా మనం ఇది కంజంప్షన్కి వెళ్ళి తీసుకున్నటువంటిది. కంజంప్షన్స్ ఏం తెలవాలి? కిన్స్ కంజంప్షన్ ఫంక్షన్ తెలవాలి, తర్వాత ఫ్రెడ్మెన్ యొక్క తెలవాలి, డ్యూసెన్బెరీ తెలవాలి. ఇవన్నీ కూడా వాళ్ళ కంజంప్షన్ ఫంక్షన్ తెలిస్తే అంటే అంటే ఒక క్వశ్చన్ రాయాలంటే ఒక దానికి ఆన్సర్ చేయాలంటే మనకి ఎంత సమగ్రమైన అవగాహన ఉండాలో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఏదో అల్లా టప్పగా అడగటం అనేది కాదు. ఏదో సింపుల్గా ఒక క్వశ్చన్ అడిగి దాంట్లో 5 క్వశ్చన్లకు మ్యాటర్ని మనకు అర్థం కావాలి. ఒక్కొక్క దానికి ఒక సెంటెన్స్ కాదు అది. ఒక దాంట్లో 5 క్వశ్చన్లు ఉన్నాయి. 5 క్వశ్చన్లకి బ్యాక్గ్రౌండ్ మనం తెలవాలి. అవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. అట్లా చేసుకున్నప్పుడు వీటన్నిటి కూడా మనం కరెక్ట్ ఆన్సర్ రాయడానికి వీలుంది. ఇది సరే 86 నుంచి ఫిలిప్స్ రేఖలు ఇచ్చిండ్రు. ఇది కూడా చాలా డెప్త్గా అడిగింది. వీటిని కూడా అవి కూడా చూద్దాం. ఓకే, ఓకే, ఓకే. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయి? స్పందన స్పందన లక్ష్మీ మౌనిక No, sir. ఏం లేవా? No, sir. సరే సరే సరే.